నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారతదేశపు అగ్రగా అంతర్ నగర ప్రయాణ బ్రాండ్ మరియు 18 రాష్ట్రాల్లో 630కి పైగా మార్గాల సేవలందించినందుకు ఎస్ఎల్ఐట్స్ బస్ నెట్వర్క్ ఆయన ఇంటర్సిటీ బస్సులు ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ టు బెంగళూరు మరియు బెంగళూరు టు విజయవాడ మార్గాలను దేశంలో మొట్టమొదటి శుద్ధి సదుపాయం కలిగించిందని ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఏక్యూఐని వాణిజ్యపరంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ మైలురాయి వంటి సేవలు విజయవాడలో ట్రాఫిక్ విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్ షరీనా బేగం సమక్షంలో ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ను సీనియర్ నాయకత్వం బృందంతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ బస్ లో మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేటట్లు బస్ మొదటి భాగంలో వాష్రూమ్ పెట్టడం ప్రత్యేకంగా నిలిచింది. So that's what I was showing. The outside is 95. Yeah. Let's go and check the airport. Sir, the commissioner. Sir, we'll take, sir. We'll come here only. Just very thankful to the government here for that they are paying serious attention and asking all of us to improve the bus standards, bus safety standards across inside the buses. I also want to say few things. First of all, while I think a lot of things, and rightfully so, there is an attention across on the buses for the safety standards, but I still want to say one thing, and all of you can do a Google search or anything around. Buses still are the safest mode of travel if you were to look at it from a cars, driving in the cars or bikes or even train, sometimes in the flight. The ratio of number of buses and number of accidents is still in the safer side. Now what at Intercity, what we are doing around, and I think we will definitely come to you, of course this event is really about AQI, but we will come to you in the next few months and demonstrate what and all different things we are doing inside the buses. But I can tell you some preview across. First of all, every buses has to have from a fire safety standard. For example, whatever is the prescribed fire extinguisher, whatever are the prescribed hammers, we are learning from, for example, from the lift industry, how to make sure that the standards associated, whether the lift open, like for example, all the standards of whether the lifts can open, can the bus door open, and all of that is getting introduced inside the bus. So within in the next 1 month, we will be launching, saying that there is a South region operations. So Manish garu cheppinattu కాలుష్యం అనేది నార్త్ నుంచి అన్ని మెట్రో సిటీస్లో కూడా ఇది ఒక సమస్యగా పెరగబోతుంది. సో దానికి ఇనిషియేటివ్గా మేము ఈ ఏక్యూఐ బస్సెస్ అనేవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. రీసెంట్లీ పేర్ ఆఫ్ బస్సెస్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి మొదలుపెట్టుకుంటాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా ఏ ఏసీ బస్సులో అయినా కూడా లోపల మనం పీల్చే గాలి ఏదైతే ఉందో అది బయటికి ఏసీ ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మేము ఇంకొక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం. ఇది ఏదైతే కాలుష్యపరమైన కణాలు ఉంటాయో వాటిని కూడా ఇది బయటికి చేసి లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉంచడం జరుగుతుంది. ఏమండి, ఎయిర్ ప్యూరిఫైర్ కాదు, ఇది ఎయిర్ ప్యూరిఫైర్ కింద రాదు. ఇది బేసిక్గా ఈ దాన్ని ఏమంటారు పిఎం 2.5 అనే ఒక కణాలు ఏవైతే ఉంటాయో గాల్లో వాటిని ఇది ఒక నియంత్రిస్తుంది. అది 2.5 కంటే కింద ఉండాలి, తక్కువ ఉండాలి. బస్సులో కెప్టెన్ అనేది ఒక ఎయిర్ హోస్టెస్ లాగా, ఎవరైతే మనం ఫ్లైట్స్కి వెళ్తామో ఎవరైతే ఎయిర్ హోస్టెస్ టైప్లో మనకి రిసీవ్ చేసుకోవడానికి వస్తారో అదే టైప్లో ఒక కెప్టెన్ అనేది ప్రతి బస్సులో ఉండాలి. దీనివల్ల ప్రత్యేకంగా ఏంటంటే రూట్ బిహేవియర్ రావడం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ బస్ ఇండస్ట్రీలో ఏం చేద్దాం అని ఇంకా కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఏమున్నాయని చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ అనేది మేజర్ గా ఇష్యూ అవుతుంది. దానివల్ల ఇండియాలో ఫస్ట్ టైం ఎయిర్ క్వాలిటీని ఒక బస్సులో ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మేము వర్క్ చేసాం. ఆ వర్క్ చేసి మా ఫస్ట్ విజయవాడ టు బెంగళూరు బస్సులో ఎయిర్ క్వాలిటీ ఫిల్టర్స్ అనేది ఇన్స్టాల్ చేసాం. సో నేను
మహేష్ గారిని మా సింధు గారిని ఒకసారి చెప్పండి సార్. స్థానపూర్వ అధ్యక్షులు కోమటి జయరాం ఆంధ్రప్రదేశ్ ఉత్తర అమెరికా ప్రాంత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోమటి జయరాం పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ పై నమ్మకంతో ఏపీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఒక గొప్ప బాధ్యతను అప్పగించారని పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే పదవిలో పనిచేసిన అనుభవంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలందరూ భాగస్వాములు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇంత మంచి కోర్స్ తీసుకుని ఇంకా ఎన్నో సైజెస్ చేయాలని కార్యక్రమాలు ఈరోజు మా ఎన్ఆర్ఐలందరూ కలిసి ఈ అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం ఒక గురుతరమైన బాధ్యతని నా మీద అప్పచెప్పారు. అలానే ఇంతకుముందు కూడా నేను ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ రిప్రజెంటేటివ్గా నార్త్ అమెరికాకి చేసున్నా. ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎన్ఆర్ఐస్ను కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పినట్టు నేను అనుకుంటూ ఉన్నా. తప్పకుండా ఇంతకుముందు చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఎన్ఆర్ఐ పార్టిసిపేట్ చేసే విధంగా ఇటు ఇన్వెస్ట్మెంట్ అయితే కానీ ఇటు సర్వీస్ అయితే కానీ ఏ రకంగా అయినా నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, అమరావతి క్యాపిటల్ విషయంలో కూడా ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మేము అందరం ట్రై చేస్తాను. తప్పకుండా నాకు అప్పచెప్పిన బాధ్యతని 100% ఫుల్ఫిల్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి నేనైతే ఊహించలేదు. నేనేమి పొలిటికల్ లోకల్ రాజకీయ నాయకుడు మాత్రం కాదు. నేనేదో సేవా దృక్పథంతో అమెరికాలో ఉండి ఇటు రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అవసరమని నమ్మిన వాళ్ళలో మొట్టమొదటి వాడిగా, రాష్ట్రంలో ప్రభుత్వం లేని టైంలో కూడా మేమందరం ఆయన వెంటే ఉండి ఈ రాష్ట్రానికి ఆయన అయితేనే సరైన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక నాయకుడు అనే ఉద్దేశంతో మేమందరం తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, అలానే మోడీ గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ కూటమి అందరికీ కూడా లోకేష్ గారు, యువ నాయకుడు లోకేష్ గారు ఫ్యూచర్లో కూడా ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో తండ్రిని మించిన తనయుడిలాగా చెయ్యగలడు అనే నమ్మకం మాకైతే ఉంది. అందుకని తప్పకుండా కూడా మా వంతు, గత ఎన్నికల్లో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్ఆర్ఐస్ పాత్ర ఎంత కీలకమైందో. డెఫినెట్గా ఎప్పుడూ ప్రభుత్వానికి అండగా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాను అని తెలియజేస్తూ, ఎక్కడా కూడా ఏ రకమైన ఆలోచన లేకుండా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఎన్ఆర్ఐ మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఊహించని రీతిలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇంత పెద్ద ఎత్తున
ఈ చైర్మన్స్ కమిటీ చైర్మన్లు కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వటం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. అదేమి నా గొప్పతనం ఏం కాదు, కానీ నా మీద ఇంకా ఒక పెద్ద గురుతరమైన బాధ్యతను పెట్టింది అని ఒకసారి తెలియజేస్తూ, తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోం. ఆంధ్ర రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారికి తోడుగా, లోకేష్ బాబు గారికి తోడుగా, కూటమి ప్రభుత్వానికి తోడుగా పనిచేస్తూ ఉంటా, ఈవెన్ అమెరికాలో ఉన్నా కూడా. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర డెవలప్మెంట్ తప్పకుండా. మేము పోయినసారి కూడా సేవా కార్యక్రమాల్లో ఎక్కువ ఎన్ఆర్ఐస్ పార్టిసిపేట్ చేశారు. ఇందాక మీరు ఏవీలో చూసినట్టయితే ఆ 14-19లో 3,500 స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయగలరు. అది నేను ఒక్కడే కాదు, 3,500 స్కూల్స్లో కూడా 3,500 మంది ఎన్ఆర్ఐస్ పార్టిసిపేట్ చేసి ఎన్ఆర్ఐ పార్టిసిపేషన్ ఉందని ప్రూవ్ చేయగలిగారు పోయినసారి. ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఇప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే ఇటు అమరావతి డెవలప్ అవ్వాలి. వీటన్నిటిలో కూడా డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్మెంట్ వైజ్ కూడా అది కమ్ ఫార్వర్డ్ అండ్ డెఫినెట్గా దాన్ని మేము ప్రమోట్ చేసే విధంగా ఈ 3 సంవత్సరాలు. సనాతన ధర్మం తెలుగు సంప్రదాయాల పరిరక్షణకు ప్రతిగా నిలిచే విశిష్ట కార్యక్రమం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవతామూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది సందర్భంగా ఆయన ఆలయ సంస్కృతిని పునర్జింపజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. కాలక్రమైన పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న జీవదర్శిలో ఉన్న దేవాలయాలకు పునర్జీవం కల్పించాలని భావించి మచిలీపట్నం పరిధిలో 108 దేవాలయ దేవతామూర్తులను నూతన వస్త్రాల దంపతులచే సమర్పించే పుణ్యకార్యాన్ని నిర్వహించారు. అండి ఇంకేనా ముగ్గురు ఉండాలి. ఈ బొట్లాలను తీసుకెళ్ళండి. ఈ బొట్లాలు వాడడం కాబట్టి నేను వాళ్ళ గుడిగా ఇచ్చేస్తున్నాను. అదే పెద్దగా ఉన్నది కాబట్టి వాళ్ళ గుడిగా అనిపిస్తున్నాయి. దానం చేసాము అనుకుంటే మనకంటే పెద్దవాళ్ళు మళ్ళీ ఆ ప్రజలైన చూడాలో అలాగే పెంచుకొని వస్తారు. స్వామి వారు తన పిల్లల కొడుకులు 216 అనుకుంటే 430 236 కోట్లు 236 ఇప్పుడు మానేశారు. పొద్దున్నే లేచి గ్రామంలో నగరోత్సవం చేసేవాడు. అలా ఇప్పుడు నగరోత్సవం చేసుకుంటూ భక్తనామ సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళిన ఒక కన్యలో స్వామికి భక్తిగా ఆ ద్రవ్యాన్ని సమర్పణం చేసి స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాలి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్వామి ప్రేరణతో మొదలుపెట్టిన
పరిరక్షణలో ప్రధానమైనటువంటి భాగం మన చుట్టూ ఉన్నటువంటి దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసేటువంటి జీర్ణోద్ధరణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుకి ఉంది. ఆ మార్గంలోనే ఈ రోజున ప్రప్రథమంగా మచిలీపట్నంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటిదిగా మొట్టమొదటిగా ఈ నిత్య ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది పడుతున్న దేవాలయాలకి నూతన సంవత్సరంలో దేవతామూర్తులకి నూతన వస్త్రాలు అలంకారం చేయాలన్న సంకల్పంతో మొట్టమొదటి స్టెప్ గా బందరులో ఉన్నటువంటి 108 జీర్ణోద్ధరణకు దగ్గరగా ఉన్నటువంటి దేవాలయాలకి వస్త్ర సమర్పణ చేయడం అనేది చాలా ముదాహం. హిందూ ఐక్య వేదిక తరఫున ఇది చేయడం జరుగుతోంది. ఇది చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి, బాధ్యతను పెంచడానికి, అలాగే ప్రతి హిందువు కూడా తనకు దగ్గరలో ఉన్నటువంటి హిందూ దేవాలయానికి సంబంధించిన జీర్ణోద్ధరణకు కానీ, లేదా అవసరం కానీ, నిత్య ధూపదీప నైవేద్యాలకు కానీ వాళ్ళు తమ సమయాన్ని ఆర్థికంగా. నారాయణ ఈ రోజు మచిలీపట్నం పిల్లారాయడి గుడిలో జనాపాటి సూర్యనారాయణ గారి స్వామి ఆధ్వర్యంలో హిందూ ఐక్య వేదిక ఫ్రెండ్ సర్కిల్ ఊర రామన్ గారు స్నేహితులతో కలిపి ఈ మాత్ర కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వర్తిస్తున్నాము. ఇది ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ కార్యక్రమం జరగడం లేదు. ఇది ఒక ప్రథమ మెట్టుగా ఈ రోజున ఈ 108 మంది భక్తులతో బయలుదేరి కన్యావతి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసి రేపు ఉగాది రోజున ఈ అమ్మవారి ప్రతి గుళ్ళోనూ కూడా ఈ నూతన వస్త్రాలతో ఉండాలని, ఇది కేవలం ఎండోమెంట్స్ కి సంబంధం లేని గుళ్ళు, అటువంటి గుళ్ళు జీవనాధారం లేక చాలా దీనస్థితిలో ఉంటున్న కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వాటికి కూడా వాటన్నిటి కూడా ఉద్ధరించాలని సంకల్పంతో ఈ మహత్కార్యాన్ని ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జాతర సహకారంతో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.